హలో అండి, వెల్కమ్ టు రాధాస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ నేను రాజ్మాతో గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. చపాతీ, రోటీ, రైస్లోకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. హై ప్రోటీన్ కూడా ఉంటుంది ఈ రాజ్మాని 7 అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని రాజ్మా మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసి 6 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు కర్రీకి సరిపోయినంత వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం రాజ్మాలో ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లో సెట్ చేసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూనున్నర కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక 7 టమాటోస్ని ప్యూరీ లాగా మెత్తగా స్మూత్ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ మిక్సింగ్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 4 మినిట్స్ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఈ రాజ్మాని వాటర్తో సహా, బాయిల్ అయిన వాటర్తో సహా ఈ గ్రేవీలో కలుపుకొని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టి ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో ఈ రాజ్మా, ఈ గ్రేవీ మొత్తం బాగా మిక్స్ అయిపోయి ఆయిల్ తేలే వరకు ఉడుకుతుంది. ఇప్పుడు కస్తూరి మేతి, కొత్తిమీర పైన గార్నిష్కి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్టీ రాజ్మా కర్రీ రెడీ. పుల్కా, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.